భక్తి వ్యూ ప్రేక్షకులకు స్వాగతం. నేను నవంబర్ నెల 2025వ సంవత్సరానికి గాను మాస రాస ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ముందుగా మనం అమ్మవారిని ధ్యానిద్దాం. ఓం అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాం కుశపుష్పబాణచాపా మణిమాధివిరావృతాం మయూకై అహమించే విభావయే భవానీం. ఓం శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమ. మనకి ఈ నవంబర్ నెల 2025వ సంవత్సరంలో గ్రహాలు ఏ ఏ గ్రహస్థితిని చూద్దాం. మనం ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. శని వక్రించి మీనరాశిలో, రాహువు కుంభరాశిలో, సింహరాశిలో, ఈ యొక్క కేతువు, అలాగే గురుడు కర్కాటక రాశిలో మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు. రవి నీచపట్టి తులారాశిలో ఉన్నాడు. అదేవిధంగా శుక్రుడు కన్యా రాశిలోను, ఆ తర్వాత కుజుడు వృశ్చిక రాశిలో ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి నవంబర్ 14 తర్వాత గ్రహాలన్నీ కూడా కస్ప పీరియడ్లో కంటే సంధికాలాల్లోకి రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం 12 రాశుల వారికి, ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి అందరికీ కూడా మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్స్ తారాస్థాయిలో ఉన్నాయి. భర్త అమెరికాలో ఉంటే భార్య ఇండియా, భార్యాభర్తలు ఇద్దరు ఇండియాలో ఉంటే భర్త ఢిల్లీ, భార్య హైదరాబాద్. ఇద్దరు భార్యలు హైదరాబాద్, భార్యాభర్త ఇద్దరు హైదరాబాద్లో ఉంటే రెండు వేరువేరు ఇళ్ళల్లో, వేరువేరు ఏరియాల్లో ఇళ్ళు. ఒకే ఇంట్లో ఉంటే భార్య ఒక గది, భర్త ఒక గది. మెసేజ్ల రూపంలో సమాధానాలు పెట్టుకోవడం, టీ పట్రా పట్టుకొస్తాడు, ఇలా అనమాట. సో ఈ పరిస్థితి గత చాలా సంవత్సరాలుగా ఈ కన్యారాశి వారికి జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక దారికి వచ్చేస్తున్నాయి. కాబట్టి కన్యారాశి వారికి అందరికీ కూడా అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మంచిగా అయిపోతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు. అండ్ ధనకారకుడు లాభస్థితిలో, ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏమండి మేము చాలా ఆర్థిక బాధల్లో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి బాధలు తీరిపోతాయి. డబ్బులు పుష్కలంగా వస్తాయి. మిమ్మల్ని తీసుకెళ్ళి అడవిలో పడేసినా సరే డబ్బులు సంపాదించేస్తారు. ఏమండి మేము కొత్త ఉద్యోగం చేయాలనుకుంటున్నామండి, ఈ ఉద్యోగం పీకేస్తున్నారండి మమ్మల్ని అంటే పీకే, మనం వెళ్ళిపో, కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిపో, నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారికి గురుబలం బాగా పెరగడం వల్ల మంచి బాగా పెరుగుతుంది. భర్తతో ఎలా కాపురం చేయాలో తెలుస్తుంది. రోజు దాగొచ్చేటటువంటి భర్తతో రోజు ఫైటింగ్లు చేసేటటువంటి వాళ్ళకి భర్తల్ని ఎలా మ్యానిపులేట్ చేయాలో మీకు అర్థమైపోతుంది. ఏమిట్రా మొన్నటి వరకు బేవర్సగా డిస్ట్రాక్షన్స్లోనే అమ్మాయిల చుట్టూ తిరిగేటటువంటి వాడు వీడేంటి ఇంత బాగా చదువుతున్నాడని మీ తల్లిదండ్రులే ఆశ్చర్యపోయేంత లెవెల్లో మీరు పుస్తకాలు తీసి చదవడం జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు చదువు కోసం. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులందరికీ కూడా మీకు చదువు బ్రహ్మాండంగా వస్తుంది, సీట్లు బ్రహ్మాండంగా వస్తాయి, డబ్బులు పుష్కలంగా వస్తాయి. ట్రంప్ కాదు కదా వాడి అమ్మ మొగుడు అక్కడ మిమ్మల్ని రానివ్వకుండా చేయాలని అడ్డుకున్నా సరే మన ఇండియన్ స్టూడెంట్స్ కన్యారాశి వాళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. అండ్ స్టూడెంట్స్ వీసా లేదు, మీకు స్టూడెంట్స్ వీసాతోనే ఉన్నాం అని ఇంటర్వ్యూల్లో మీరు పాస్ అయినా సరే మిమ్మల్ని జీసీ ఉండాలి, గ్రీన్ కార్డ్ ఉండాలి, సిటిజన్షిప్ ఉండాలి, ముందు తెలీదా ఇంటర్వ్యూ పెట్టినప్పుడు? అయినా సరే మీరు నిరాశపడకుండా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి. వాడికి ఎవడో దొరికినప్పుడు మీకే జాబ్లు వస్తాయి. కాబట్టి ఈ రకంగా మన విద్యార్థులంతా కూడా, భారతీయ విద్యార్థులు, మీరు గ్యారంటీగా అక్కడ ఉద్యోగాలు చేస్తారు. కల్తీ పనులు చేయకండి అమ్మా. 2 చోట్ల చేయడం, కకృతి పనులు, పిస్నార్ పనులు, ఇలాంటి దరిద్రగొట్టు పనులు చేయకూడదు అనమాట. యూ షుడ్ బి వెరీ లాయల్ అండ్ రాయల్, అండర్స్టాండ్. డిగ్నిఫైడ్గా చేసుకోవాలా, లాయల్గా ఉండాలా. చేసే సంస్థలో మంచిగా చేయండి, ఒకటే చేయండి, నిజాయితీగా ఉండండి. యజమాని మిమ్మల్ని గుర్తిస్తాడు. వాళ్ళు గుర్తించలేదనుకోండి, తోటి కొలీగ్స్ గుర్తిస్తారు. అరే వీళ్ళు మంచి వాళ్ళరా అని చెప్పేసి వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రికమెండ్ చేస్తారు. వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్, రెవెన్యూ, పోలీస్ డిపార్ట్మెంట్స్, ఆర్మీ, అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా లాభాలే లాభాలు. ఉపాధ్యాయులకి ప్రమోషన్స్, ఇంటలెక్చువల్స్కి ప్రమోషన్స్. ఈ విధంగా చార్టెడ్ అకౌంటెంట్లకి ఆదాయాలు బాగా పెరుగుతాయి. కాస్ట్ అకౌంటెంట్స్కి, చిన్నా చితగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా
ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు కలుగుతాయి. దేవాలయాల మీద దేవాలయాలు తిరుగుతారు. ఇది మానేసేయండి ఫస్ట్ మీరు. దేవుళ్ళ గుళ్ళు యథాలాపంగా తిరగడము, ఏదో యాత్రికులు అవ్వద్దు మీరు, భక్తులు అవ్వండి. ఇళ్లలో కూర్చొని జపం చేయొచ్చు. మీరు ఒక స్వామి వివేకానంద లిటరేచర్ చదవరు, ఒక పరమహంస యోగానందుల వారి చదవరు, ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనంద్ మార్గ్ అంటే ఎవరో కూడా మీకు తెలీదు. కానీ తిరుపతి వెళ్దాం, అరుణాచలం వెళ్దాం, వాడెవడో చెప్పాడు, అరుణాచలం వెళ్తే పాపాలు పోతాయి. నువ్వు చదువు ఫస్ట్. విద్యార్థులు ఏం చేయాలా? పుస్తకాలు తీసి చదువు. నువ్వు చదివితే వస్తుంది. ఊరికనే హనీమూన్లో వెళ్ళినట్టు, యాత్రకు వెళ్ళినట్టు మళ్ళీ పోనీ అరుణాచలం వెళ్ళినాడు తిన్నంగా అక్కడ ఉంటావా? ఆ పక్కన ఎవడో శక్తి క్షేత్రం కట్టాడు, బంగారు టెంపుల్ కట్టాడు, యువతల పక్క ఇంకోటి ఎవడో శ్రీచక్రాలతో పెడుతున్నారు, తిరుపతి అక్కడ ఉంది, కాణిపాకం ఎక్కడ. ఇదంతా యాత్రికులు అనమాట. డోంట్ బికమ్ ఎ పిలిగ్రిమ్ అవ్వద్దు మీరు. బికమ్ ఎ డివోటీ. విజయం సాధించాలంటే అది కావాలి మీకు. అండ్ ఇల్లు, అక్యుములేషన్ ఆఫ్ వెల్త్, ఇది చేయగలుగుతారు. మనం ఎంతసేపు పోగేసుకోవడమే కదా చూస్తాం. పేదవాళ్ళకి ఎందుకు చేయాలి మనం? పేదవాళ్ళకి చేయం దాన ధర్మాలు, అనాథలకు చేయం, వికలాంగులకు చేయం. చేస్తే 10 పైసలు రూపాయి చేస్తాం, అంతే కదా చేసేది. తర్వాత ఈ యొక్క సాధువులకి అసలు మీరు స్కూల్లో చదువుకున్నారు, మీ స్కూల్ ముఖం చూసారా? మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడరు. మీ మాస్టర్లు ఎంత కష్టపడి చెప్పారు? మళ్ళీ ఎప్పుడన్నా మన మాస్టర్లు ఎంత బాగా చెప్పారని ఒక జత బట్టలు పట్టుకెళ్తారా? ఒక వ్యక్తిని అడిగితేనే ఏమన్నా నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి, గురుబలం లేదు నాయన నీకు, వెళ్ళి మీ మాస్టర్లు ఎప్పుడన్నా దండం పెట్టుకోంటే, ఎప్పుడన్నా ఏమన్నా ఇచ్చామంటే ఒక యాపిల్ పండు ఇచ్చానండి. వాళ్ళ లైఫ్లో ఒకసారి యాపిల్ పండు ఇచ్చాడట, అది కూడా ఇవ్వని వాళ్ళు బోడు మంది ఉంటారు. మీకు గురువు ఎలా బలం పొందుతాడు చెప్పు? కాబట్టి మీ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్ళండి, మీరంతా వాళ్ళకి బట్టలు పెట్టండి, రుణం తీర్చుకోండి నాయన, రుణం తీర్చుకోండి, మీ స్కూళ్ళ రుణం తీర్చుకోండి. కాబట్టి తల్లిదండ్రుల రుణం తీర్చుకోండి. తల్లిదండ్రులను చూడం, తల్లిదండ్రులు చచ్చిపోయిన తర్వాత పిండాలు ఎడతాం. గురుదోషం ఉంది, పితృదోషం ఉంది, గోకర్ణంలో చెయ్యాలి, అరుణాచలంలో చెయ్యాలా, ఇట్లా దీనికి మాత్రం లక్షల రూపాయలు ఇస్తాం. బతికుండా తల్లిదండ్రులకు తిండి పెట్టు. నో, డోంట్ డూ దాట్. చక్కగా ఉన్నవాళ్ళకి తిండి పెట్టండి, మీ చుట్టాల్లో ఉన్న ముసలాళ్ళకు కూడా తిండిలు పెట్టండి. ఈ రకంగా ఈ కన్యారాశి వాళ్ళు చేసే ఉద్యోగాలు ఎందుకు పోతాయా? మీరు సరిగ్గా చేస్తే ఎందుకు పోవు? కరెక్ట్గా లాయల్గా చేస్తే ఉద్యోగం పోయింది. ఐ వెంట్ టు టాప్ స్టేజ్ అండి, డైరెక్టర్ స్టేజ్కి వెళ్ళాను, సాఫ్ట్వేర్లో దడేల్మని పడిపోయానంటే ద మేనేజ్మెంట్ హెస్ అబ్జర్వ్డ్ యువర్ కన్నింగ్నెస్. నీకు తెలియకపోవచ్చు, నీకు తెలుసు, కానీ నువ్వు చెప్పవు. నువ్వు కన్నింగ్ అని నువ్వు బయట వాళ్ళకి చెప్పవు కదా. అందువల్ల మనం ఎలా ఉంటామో, మెన్ అసెస్ త్రూ యువర్ యాక్షన్స్ నాట్ బై యువర్ వర్డ్స్. ఈ రకంగా మన యొక్క ప్రవర్తనే మన భవిష్యత్తుకి పునాది ఇస్తుంది. ఈ కన్యారాశి వాళ్ళకి సమయం ఆసన్నమైంది. చక్కగా మీరు ఎంజాయ్ చేయండి, ఎవరు వద్దంటున్నారు లైఫ్ని. బట్ హెల్ప్ ద పూర్, హెల్ప్ ద నీడీ, పేదవాళ్ళకి సాయం చేయాలి. ఈ రకంగా ఈ కన్యారాశి వారి యొక్క మనస్తత్వం మారుతుంది. గురుడు వచ్చేసాడు కదా మంచిగా. ఇక డిప్రెషన్, ప్రభుత్వం నుంచి బిల్లు కాంట్రాక్టర్స్ చేశాం, మా బిల్స్ రావడం లేదండి అనేటటువంటి వాళ్ళకి కొంత పార్ట్ పేమెంట్ వచ్చేయడం జరుగుతుంది. పనులన్నీ కూడా చకచకా వెళ్ళడం జరుగుతుంది. నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు మీకు వచ్చేస్తాయి. తాగుడు, జర్దా, కిళ్ళీలు, ఏవి పడితే నవిలి పారేయడమే కొంతమంది ఇందులో. కాబట్టి ఇలాంటి మన గ్రూప్తో మనం ఈ రవి నిచస్థితిలో ఉన్నాడు కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసుకోండి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రవి జపం చేయండి, రవి స్తోత్రాలు చదవండి, రవికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, గోధుమల్ని, తెల్లని గోధుమల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి సహాయం చేయండి, దానం చేసుకోండి. అలాగే సప్తమ స్థితిలో ఉన్నటువంటి శని, సప్తమ కళత్రపుత్రత్వ సప్తమ స్థానే శని కళత్రపుత్రత్వ శత్రుత్వ కారణాయ నమః అన్నాడు. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా మంత్రానుష్ఠానాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతంగా మీకు ఉంటుంది. శుభమస్తు.